అప్పుడే వస్తుంటాయి, అప్పుడే పోతుంటాయి. వాటి పట్ల మనము ఎప్పుడు కూడా ఉండదు, తొందరపడవద్దు. ఇది వస్తుంది ఉప్పొంది పోవద్దు, పోతుంది అని చెప్పి మనం దుఃఖపడవద్దు. శీతోష్ణాల పట్ల కానీ సుఖ దుఃఖాల పట్ల కానీ సమత్వంతో చూడు. నువ్వు దాని మీద నిలబడ. ఉదాసీన అని చెప్పుకున్నాం కదా మనం. ఉదాసీన అంటే ఆసీన, వీటన్నిటి పట్ల నిలబడి చూసేవాడు ఉదాసీనుడు అంటే. సుఖం అంటే ఏంది, దుఃఖం అంటే ఏంది, మానం అంటే ఏంది, అవమానం అంటే ఏంది, వీటన్నిటి మీద ఉండి చూసేవాడు వాడు. ఇప్పుడు సుఖం ఎవడికి, దుఃఖం ఎవడికి, మానం ఎవడికి, అవమానం ఎవడు. శరీరానికి అవమానము, తనకు అవమానము, ఎవడికి అవమానము. ఇప్పుడు ఒక అతను వచ్చి నిన్ను బాగా పలానా ఆయన బాగా తిట్టాడని చెప్పాడు. ఆయన ఏమన్నాడు, ఎవరిని తిట్టాడు అన్నాడు. నిన్ను, శరీరాన్ని తిట్టాడు అంతే. ఆయన తిట్టలేదు. నన్ను తిట్టాడా, నా శరీరాన్ని తిట్టాడా? శరీరాన్ని తిట్టాడు అంతే. నన్ను తిట్టాడు అంటే మళ్ళీ నేను అంతటా ఉన్నా, తనని తాను తిట్టుకున్నట్టే. నా శరీరాన్ని వాడు తిట్టాడంటే శరీరాన్ని నేనే తిట్టుకుంటున్నాను. నాకు వాడు ఉపకారం చేసిండు, ఇంకా నాకు కొంత శ్రమ తగ్గించాడు. ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా పోయేదే. కాబట్టి శరీరాన్ని తిట్టితే వాడు నాకు ఉపకారం చేసినట్టు. నన్ను తిట్టాడంటే వాడిని వాడే తిట్టుకున్నట్టు. ఇంకా నన్ను ఏడ తిట్టాడు వాడు, నన్ను ఏడ అవమానపరిచాడు, అంతేనా కదా? అలాంటి స్థితిలోకి వెళ్ళగలగడమే ఉదాసీనత. అంత భావం ఎవరికైనా కుదురుతుందా? అటువంటి భావస్థితిలోకి వెళ్ళగలిగిన వాడికి ఈ పరమాత్ముడు అంటే ఇష్టం. వాడి పరమాత్ముడికి వీడిష్టం. నన్ను కాదు వాడు దూషించింది, ఈ శరీరాన్ని, ఈ వస్తువుని, ఈ పదార్థాన్ని. కాబట్టి పదార్థం అనేది స్పందించదు. ఒకవేళ నన్నే వాడు దూషించాడంటే నన్ను దూషించడానికి అవకాశమే లేదు వాడికి. ఎందుకు? వాడిలో వాడే చూసుకోలేడు, నన్ను ఇంకా చూసడానికి అవకాశమే లేదు. కారం తిట్టినట్టు డ్రైవర్ తిట్టినట్టు, కారం తిట్టినట్టు. శరీరం అనేది ఒక రథం అంతే. అది మనం ప్రయాణించే ఒక రథం, ఒక వాహనం అది. కాబట్టి అలా ఆ స్థితిలోకి వెళ్ళగలడమే ఉదాసీనత. చూడగలుగుతున్నాడు, అన్నింటిపైన కూర్చొని చూడగలుగుతున్నాడు. వాడి లక్ష్యం ఏంటంటే మన లక్ష్యం ఏంటంటే వాడికి పరమాత్మను పొందడమే వాడి లక్ష్యం. అటువంటి వాడికి పరమాత్ముడే వీడికి దాసుడైపోతాడు. అటువంటి వాడికి దాసుడైపోతాడు. మనం చెప్పాడు, మనం చెప్పుకున్నాం కదా, ఏదో కథల ఏది గోరఖనాథ్ గురించి. వచ్చాడా రాలేదా? ఆ పాండురంగడే వచ్చి ఆ చేతులు ఇచ్చాడు, పిల్లనిచ్చాడు. అలాగే ఒకసారి భక్త తుకారం కథలో కూడా జరుగుతుంది. భక్త తుకారం కథలో కూడా. కాబట్టి అలా అంత శ్రద్ధ కలిగిన వాడికి ఆ పరమాత్మే భక్తుడుగా మారిపోతాడు. అప్పుడు వీడే పరమాత్మ అయిపోతాడు. భక్తుడే భగవంతుడైపోతాడు, భగవంతుడే భక్తుడైతాడు. ఎందుకు భగవంతుడు భక్తుడు, భక్తుడు భగవంతుడు కావడము? వారిద్దరి మధ్యన అభేదము. భక్తుడికి భగవంతుడికి ఏ భేదము లేదు. ఇప్పుడు తుకారం భక్తుడా, భగవంతుడా? భక్తుడు. కానీ తుకారాం కోరితే భగవంతుడే వచ్చి ఇంకొక బిడ్డ ప్రాణాన్ని ఏమవుతుంది, ఈ భక్తుడు భగవంతుడు సేవ చేస్తాడు. ఎందుకు? అంతటా అన్నింటిలో ఆ భగవంతుని చూస్తాడు. వీడు దేనిని దేశించడు, ఏది కావాలని కోరుకోడు, ఏది పోతుందని బాధపడడు. వాడికి ఇష్టమైంది కష్టమైందని భేదమే ఉండదు. యాదృష్ట లాభ సంతుష్టు ద్వంద్వాతీతో విమత్సర. వాడికి ఇంకా అసూయ భావమే ఉండదు. ఏది దొరికితే దాని పట్ల సంతోషము. మనకేమవుతుంది? ఇది దొరికితే ఇది చాలదు, వాడికి ఇంకా ఎక్కువ కావాలి, వాడికంటే నేను ఎక్కువ కావాలి, వాడికంటే నేను ఎక్కువ కావాలి, అందరికంటే ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. ఎక్కువకి ఏడుకి సరిపోతుంది, సరిపోదు. ఆ సమత్వాన్ని తీసుకొస్తే ఇది అది రెండు బ్యాలెన్స్ సరిపోతాయి. పరమాత్ముడు భక్తుడు రెండు సమభాగంలోకి వస్తారు. వీడు కోరుకున్నది వాడికి, వాడు కోరుకున్నది వీడికి, రెండు సమానం అయిపోతున్నాయి.
కాబట్టి ఆ స్థితికి మనం ఎదగాలంటే ఇగో ఈ లక్షణాలన్నీ మనకు పొందాలి. దాని అనన్య యోగము సాధించాలి, అభ్యాస యోగము సాధించాలి, భక్తి యోగము సాధించాలి, జ్ఞానయోగము సాధించాలి. మొత్తము పరమాత్మకు సమర్పించి ఉండాలి. నాది ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా పరమాత్ముడిదే. నేను నా అవసరాల కొరకు వీటిని వాడుకుంటున్న ఒక చైతన్యాన్ని, అంతే. ఈ అన్ని అవసరాలకు వాడుకుంటున్న ఆ మహా చైతన్యం నుంచి విడివచ్చిన ఇంకొక చిన్న చైతన్యాన్ని. శరీరం అనేది నేను కానే కాదు, ఎప్పుడు కూడా శరీరం అనేది నేను ఉపయోగించుకున్న ఒక వస్తువే తప్ప నేను కాదు. నేను ఎప్పుడు ఈ జన్మలో కానీ, గత జన్మలో కానీ, వచ్చే జన్మలో కానీ, అనేక జన్మలలో కింద కూడా నేను పరమాత్ముని. కానీ అక్కడ నేను తెలుసుకోలేదు, అక్కడ నేను అజ్ఞానంలో ఉన్నా, అక్కడ నాకు జ్ఞానము అందలేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా పరమాత్ముడే అయి ఉన్నాను. కానీ నా అజ్ఞానం వల్ల, నా యొక్క అజ్ఞానం వల్ల. అజ్ఞానం ఏమిటి? ఇక్కడ అజ్ఞానం ఏమిటి? విషయభోగ విలాసం. అజ్ఞానం అంటే విషయభోగ విలాసమే అజ్ఞానం. విషయాల పట్ల అది పొందితే నాకు ఏదో సంతోషం కలుగుతుంది అనే భావన ఏదైతుందో అది అజ్ఞానము. ఆ అజ్ఞానము తొలగించుకోవాలంటే మనకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము మనకి ఎలా వస్తుంది? శ్రద్ధ దాన. శాస్త్రం పట్ల విశ్వాసము, గురువుల పట్ల నమ్మకం. ఈ రెండు ఉంటే మనకు ఈ రెండిటితో పాటే ఉండాలి. ఇంకోటి మనకు రెండింటి పట్ల అభ్యాసము ఉండాలి. ఆ అభ్యాసం ఏమైపోవాలి? అనన్యమైపోవాలి. అభ్యాసము అనన్యమైపోవాలి. సాధన చేస్తూ చేస్తూ ఆడు మొత్తం అదేగా మారిపోవాలి. భక్తుడు భజన చేస్తూ 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 ఏమవుతుండో భగవంతుడిగా మారిపోతుండు. తనను తాను మర్చిపోతున్నాడు. ఇక అక్కడ అతను ఉండట్లేదు. ఆ భజనలో నిమగ్నమై ఏమవుతుంది? అతడు మొత్తం పరమాత్ముడిలోకే లీనమైపోతున్నాడు. అతడు నేను భక్తుడిని, నేను భజన చేసేవాడిని భావమే ఉండదు ఇక అక్కడ. ఆ స్థితికి వెళ్ళేవాడు వాడు భక్తుడు భగవంతుడు కావడము. ఆ భక్తుడికి ఆ భగవంతుడు భక్తుడు కావడము. ఆ భక్తుడికి ఆ భగవంతుడే భక్తుడు కావడము. భగవంతుడే ఎలా ఉంటాడు? అతడు చైతన్య స్వరూపుడు, శక్తి స్వరూపుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిచింతుడు, అచిత్యుడు, అచలుడు, పూర్ణుడు, నిండైన వాడు, అఖండుడు, నిర్గుణుడు. అతడికి ఏ పరిధులు లేనివాడు. ఏ పరిధులు లేని వాడికి మనము పరిధులు కట్టుకున్నాము కాబట్టి మన పరిధులను ఎవడైతే మన ఈ పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిని బద్దలు కొట్టుకోవాలి. ఆ బద్దలు కొట్టుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పరిధులను బద్దలు కొడితే ఏమైతుండు? అపరితుడైపోతుండు, అపరిమితుడైపోతుండు. అతనికి ఇక స్థిరత్వం ఒకే దగ్గర అనేది ఉండదు. కుండలో ఉన్న గాలి కుండ గాలి అంటాం మనం. కుండని బలగొడితే ఘటం అంటాం. ఘటం అంటే ఘటం బలగొడితే మఠం అంటాం. మఠం అంటే ఏంటి? ఇల్లు. మఠము అంటే ఒక ఇల్లు, ఒక ఆశ్రమం. ఆ మఠాన్ని బలగొట్టేస్తే ఏమవుతుంది? విశ్వం అయిపోతుంది, మహాకాశం అయిపోతుంది. ఇక్కడ ఘటాకాశం పోయింది, మఠాకాశం పోయింది, మహాకాశం అయిపోయింది. అలాగే ఇక్కడ జీవభావం పోతుంది. ఎప్పుడైతే నీలో జీవభావం, నేను కాదు, నేను జీవుని కాదు, నేను మనిషిని కాదు, నేను జీవుని కాదు, నేను చైతన్యాన్ని, నేను శక్తి స్వరూపుని. ఈ శరీరంలో ఎలాగైతే ప్రతి చోట నేను ఉన్నానా లేనా? మన శరీరంలో ప్రతి చోట నేను ఎలాగైతే ఉన్నానో ఈ విశ్వం మొత్తంలో కూడా, ఈ బ్రహ్మాండమైన విశ్వంలో మొత్తంలో కూడా ఆ పరమాత్మ అలాగే ఇదంతా తన శరీరంగా ఉంటున్నాడు. ఈ విశ్వం మొత్తం పరమాత్ముడు తన శరీరంగా భావించి ఉంటున్నాడు. ఈ మన శరీరంలో ప్రతి అవయంలో, ప్రతి జీవగణంలో మనం ఎలా వ్యాపించి ఉన్నామో ప్రపంచంలో కూడా పరమాత్మ అలా వ్యాపించి ఉన్నాడు.
అలాంటి పరమాత్మని మనం పొందాలి. దానికి ఏముండాలి? శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి, గురువు పట్ల శ్రద్ధ ఉండాలి. అవి రెండు ఎవరైతే పట్టుకుంటాడో వాడికి ఆ పరమాత్ముడే. ఈ రెండింటి పట్ల ఇదొక అడుగు అదొక అడుగు అనుకోండి. నీ లక్ష్యం ఏదై ఉండాలి? భగవంతుడై ఉండాలి. దాన్ని పొందడానికి నీలో శ్రద్ధ ఉండాలి. నీ నుండి నువ్వు నీ చుట్టూ నువ్వు తిప్పుకున్నట్టే. అంతే. నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే, నీ చుట్టూ నువ్వు తిరిగితే నువ్వు పరమాత్మ చుట్టూ తిరిగినట్టే. ఇప్పుడు అక్కడ తిరగలేదా గణేశుడు? శివపార్వతుల చుట్టూ తిరిగి ప్రపంచం మొత్తం తిరిగి అని అనిపించుకోలేదా? నీకా విశ్వాసం లేదు. మనకు విశ్వాసం లేకుంటే మనం ఎక్కడో తిరిగి వస్తుంటాము. కానీ మొదట విశ్వాసం ఉండవలసింది నీ మీద నీకే ఉండాలి. నువ్వే భగవంతుని యొక్క రూపము. కానీ మనం ఇక్కడ ఇంతసేపు మనం నేను భగవంతుని అనుకుంటాము. బయటకు పోయి ఎవరైనా తిట్టాలని అమ్మ నన్ను తిట్టిరాను అను. అంతటా భగవంతుడు ఉండంటాము. బయటకు పోయి ఎవరైనా అవమానించగానే వాడిని ఏమీ అనలేదు, నన్ను ఎందుకు అవమానించాడు హామ్ వచ్చేస్తుంది. అంతే. వస్తుందా లేదా? అలా నాలుక కరుచుకున్నట్టుగా వస్తుంది. అలా నాలుక కరుచుకున్నట్టుగా వస్తుంది. కాకపోతే ఏంటంటే జ్ఞానం ఉన్న వాడికి ఓహో ఇది నేను పాటించకూడదు కదా, ఇది అందులోకి నేను వెళ్ళిపోకూడదు కదా అని చెప్పి మళ్ళీ వెంటనే మనం తగ్గుతున్నాం. ఆ తగ్గడము అలవాటు చేసుకుంటే తగ్గుతూ 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 ఏదో ఒక రోజుకి 0 అయిపోతాం. ఇప్పుడు ఏముంది? 100 నుంచి 50కి వచ్చాము. 50 నుంచి 25 రావాలి. ఎవరు చెప్తే వచ్చేది కాదు, ఎవరు చేస్తే వచ్చేది. ఒకరు చెప్పితే ఏది రాదు, మనం చేస్తే వస్తుంది. శాస్త్రంలో చెప్తున్నారు కదా, జనక మహారాజుకు ఒక ఈ కాలు తీసి ఆ కాలు వేసేంత లోపలనే ఆయనకు మోక్షం వచ్చింది అంటే మనకెందుకు రాదు? మనకి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంది? ఇంకా బతకాలంటే బతకగలిగిన వాడు ఇంకా 50 సంవత్సరాలు ఉంది. అంత శ్రద్ధ ఉండాలి కదా మరి మనకు. ఆ శ్రద్ధని మనం పాటించాలి. అలా పాటించగలిగి నువ్వు సాధన చేస్తే ఏది కూడా సాధ్యం కానిది లేదు. సాధ్యం కానిది ఏది లేదు. ఎప్పుడైతే నువ్వు అంత శ్రద్ధగా సాధన చేస్తావు, ఆ సిద్ధులు అనేటివి అక్కడ బానిసగా వస్తాయి. అవి శ్రద్ధకు సిద్ధులు బానిసలు. అష్టసిద్ధులు అనుకుంటాం కదా మనం. అష్టసిద్ధులు అనేటివి శ్రద్ధకు అవి బానిసలు. కాబట్టి అలాంటి శ్రద్ధ నీకు ఉండాలి అనేది ఇక్కడ చెప్పిన ఆ శ్రద్ధ. మత్పర అంటే దేనిపై ఆ శ్రద్ధ ఉండాలి? మత్పర ఆ పరమాత్ముడే లక్ష్యమై ఉండాలి, ఆ భగవంతుడే లక్ష్యమై ఉండాలి. నీకు ఇంకొక లక్ష్యమేమి ఉండకూడదు. నాకు ఈ డబ్బు కావాలి, నాకు 4 బంగ్లాలు కావాలి, నాకు 10 కోట్లు బ్యాంకులో ఉండాలి, నేను ముఖ్యమంత్రి పదవి కావాలి. ఈ లక్ష్యాలు ఉంటే అవి ఎప్పుడు కూడా సంతృప్తిని ఇవ్వవు, తృప్తినిస్తాయి. అప్పుడు నేనే ఇప్పుడు కూలివాడిని, నాకు వ్యాపారం చేసుకుంటే నాకు తృప్తి ఉంటుంది. వ్యాపారం చేస్తే నాకు తృప్తి ఉంటుంది. ఏదో కష్టపడి వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసినంతసేపు తృప్తి. వాడు ఇంకొక దాన్ని చూస్తాడు, నాకు ఫ్యాక్టరీ కావాలనుకుంటాడు. అప్పుడు అది అసంతృప్తి. ఫ్యాక్టరీ పొందుతాడు, తృప్తి. మళ్ళీ అక్కడి నుంచి ఏమైంది? ఇంకోటి కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి. ఇప్పుడు ఫ్యాక్టరీ వండి అన్ని ట్యాక్స్లు కట్టాలి. ఎమ్మెల్యే అయితే తప్పించుకోవచ్చు. ఎమ్మెల్యే అయితే నాకు తృప్తి. ఎమ్మెల్యే అయిన వాడికి ఏమవుతుంది? మినిస్టర్ మంత్రిని చూసి అసంతృప్తి, మంత్రి పదవిని చూసి అసంతృప్తి. మంత్రి పదవి వచ్చింది, ఎవడో మధ్యలో చనిపోయాడు, వీడికి పదవి ఇచ్చాడు. మంత్రి పదవి వచ్చినాక ప్రైమ్ మినిస్టర్ అసంతృప్తి, ముఖ్యమంత్రి కావాలి. ఇలా అసంతృప్తికి తృప్తికి ఏడా ఉందిగా? అది కాదు. అది తృప్తి, సంతుష్టి అనేది అది కానే కాదు. ఎప్పటికీ సంతుష్టి దేని మీద ఉండాలి? నీకు ఏది పొందితే నీకు సంతుష్టి? ఆ పరమాత్మని పొందితే నీకు సంతుష్టి.
ఆ పరమాత్మకి పొందే లక్షణాలన్నీ ఈ భక్తి యోగంలో మనం చెప్పబడినవి. అద్వేష్ట సర్వభూతాన మొట్టమొదటి అర్హత. అహింస పరమో ధర్మ, జీవహింస మహా పాపం, ధర్మో రక్షతి రక్షిత. శాస్త్రం అంతా ఈ మూడు పదాలే. భగవంతుని పొందడానికి ఈ 3 వాక్యాలు చాలు. అహింస పరమో ధర్మం, జీవహింస మహాపాపం, ధర్మో రక్షతి రక్షిత. అయిపోయా. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నీకు ఆ పరమాత్ముడు నువ్వు రక్షించబడతావు ఆయన చేతిలో. ఆయనే నీకు అప్పుడు భక్తుడు అయిపోతాడు. భగవద్గీత ఇదంతా బుక్ చదవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ 3 వాక్యాలు పాటిస్తే చాలు. కానీ ఈ 3 వాక్యాలు పాటించడానికి భగవద్గీత మొత్తం చెప్పాల్సి వస్తుంది ఆ శ్రీకృష్ణునికి. కాబట్టి మనము ఏం చేయాలి అంటే మన లక్ష్యము అదై ఉండాలి. దాని మీద శ్రద్ధ, అలా దృఢ సంకల్పమై ఉండాలి శ్రద్ధ. మనకి ఏది వచ్చినా అది మనకు తృప్తినిచ్చేది కాదు. ఇక్కడ ఏది పొందినా మనకు తృప్తి లేదు. సుఖం వస్తే తృప్తి అంటే లేదు. అందరూ మిత్రులుంటే తృప్తి అంటే లేదు. దేని పట్ల, శత్రువుల పట్ల, మిత్రుల పట్ల సమత్వము తీసుకురా. సమత్వమే యోగము. సమత్వం యోగముచ్యతే. యోగస్థ కురు కర్మాని సంగం త్యక్త కరోతియా సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగముచ్యతే. సమత్వం యోగం. అన్నిటి పట్ల ద్వంద్వాతీతుడు కావాలి, ఉదాసీనుడు కావాలి, శ్రద్ధ పొందినవాడివై ఉండాలి. ఇలా గనక ఎవరైతే చేస్తారో వారికి ఆ పరమాత్ముడే, వీరిని పరమాత్ముడే ఇష్టపడతాడు. ఇటువంటి వాటిని. కాబట్టి ఇటువంటి వాడిగా మనం తయారు కావడానికి మనము దృఢ సంకల్పంతో, శ్రద్ధతో ఈ చెప్పిన ఈ వాక్యాలన్నింటినీ మనము ఆచరణలోకి పెట్టాలి. ఆచరణలో పెట్టాలి. ఈ 36 లక్షణాలు ఉన్నాయి కదా, 36-35 లక్షణాలు ఉన్నాయి కదా ఈ భగవంతుడు భక్తుని చెప్పినవి. ఇవన్నింటిని నువ్వు పాటించడానికి ప్రయత్నం చేయి. నీకు సాధ్యం కాలేదా, నీకు ఏవి సాధ్యమైతే అవిటి మొదలుపెట్టు ముందు. ఇందులో ఈ 35లో 36 ఇన్నిట్లలో ఎన్ని సాధ్యమైతే నీకు 1, 2, 3, 5, 10 ఎన్ని సాధ్యమవుతున్నాయి ముందైతే సాధ్యమయ్యేటి చేయి. నీకు ఇప్పుడు ఎగ్జామ్లో ముందు టెస్ట్ ప్రశ్నపత్రం ఇస్తారు కదా, ముందు నీకు వచ్చినాయన్నీ రాసుకో. ముందు నీకు ఏవేవి వస్తాయో అన్నీ రాసుకో. తర్వాత ఆ రాని వాటి గురించి నువ్వు విచారించి ఆలోచించు. అంతే కదా. అలాగే నువ్వు ఇక్కడ ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో సింపుల్వి తీసుకో. ముందు ఏవైతే సింపుల్గా ఉన్నాయో వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయి. ఆ సింపుల్వి ఏమైతే ఇంకొకసారి తర్వాత ఆ కష్టమైన వాటి కూడా మనం ప్రిపేర్ అయిపోతాం. వాటి పట్ల కూడా మనకు శ్రద్ధ కలుగుతుంది. అవో ఇవి చేసినప్పుడు అవి ఎందుకు చేయలేము. నువ్వు నాకంటే చిన్నవాడు వాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, మరి నేనెందుకు ఫస్ట్ క్లాస్ కాకూడదు అనుకుంటామా అనుకోమా మనం. అలా అంటే ముందు చిన్నాయిని సాధన చేస్తే తర్వాత కష్టమైన వాటి కూడా మనం ఇష్టంగా సాధన చేస్తాం. కష్టం అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే దాని మీద ఇష్టం లేకపోతే వస్తుంది. నువ్వు ఇష్టమైన పని ఎంతసేపు చేసినా దీనికి కష్టం అనిపించదు. చూడు, చిన్నపిల్లలు సెల్ ఫోన్ ఇస్తే వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడికి ఏమి అలసిపోడు. అదే కూర్చొని అన్నం తింటారా అంటే వాడు కూర్చోడు. ఇప్పుడు అన్నం తినడం వాడికి శ్రేష్టమా, అది టీవీ చూడడం శ్రేష్టమా? కానీ చూడాడు, కూర్చోడాడు, సెల్లే చూస్తా అంటాడు. అలాగా అది కాదు. మనము చిన్న ముందు అభ్యాసం చేస్తూ ఉంటే తర్వాత అవి
పెద్దవి కూడా మనకు అభ్యాసంలోకి వస్తవి. అభ్యాసం అనేది సాధన ద్వారా మనకు సిద్ధిస్తుంది. అది ఎక్కడ కూడా మనము దాన్ని విస్మరించము.